స్టోరీ టైం తెలుగు. పెళ్ళి ఫుల్ వీడియో పార్ట్ 1. గోవిందపురం అనే ఊరిలో భానుమతి, జనార్దన్ అని ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వారిది కొంచెం సంపన్న కుటుంబం. వారికి కూతురు కల్పన, కొడుకు మనోజ్ ఉంటారు. ఒకరోజు గుమ్మం దగ్గర నిలబడి భానుమతి, ఈ మనిషి బయటికెళ్తే ఇంటి సంగతే మర్చిపోతాడు. ఇల్లు పెళ్ళం ఉందన్న జ్ఞాపకమే ఉండదు. పొద్దుననగా వెళ్ళాడు. ఇప్పుడు మధ్యాహ్న భోజన సమయం అయినా ఇంకా రాడే అని అనుకుంటూ ఉండగా ఇంటికొస్తాడు జనార్దన్. ఏమేవ్, ఆకలవుతుంది, త్వరగా అన్నం పెట్టు. పోనీలే, కనీసం ఆకలైనా గుర్తుంది. ఇంటితో పాటు ఆ ఆకలిని కూడా మర్చిపోయావేమో అనుకున్నాను. ఏంటే నీ నస? ఎప్పుడు బజార్లంట పెత్తనాలు చేయడమేనా? నా గురించి పట్టించుకునేది ఏమైనా ఉందా? ఇప్పుడు నీకేం తక్కువైందంట? ఇంట్లో కూర్చోబెట్టి మహారాణిలా చూసుకుంటున్నాను. నువ్వు కోరింది తెచ్చి ముందు పెడుతున్నాను. సరేలే, కాదని నేను మాత్రం అన్నానా? ఇక భోజనం తింటూ ఉంటాడు జనార్దన్. మా నాన్నిచ్చిన ఆస్తిని నా తెలివితేటలతో కష్టపడి రెట్టింపు చేశాను. ఇప్పుడు హాయిగా నాకు నచ్చినట్టు జీవితాన్ని అనుభవిస్తున్నాను. నాలాంటి భర్త దొరకలేదని ఈ ఊర్లో ఎంతమంది ఆడవాళ్లు బాధపడుతున్నారో తెలుసా అని భార్యతో చమత్కారాలాడతాడు. ఆపండి, ఈ వయసు వచ్చినా ఈ మాటలకు మాత్రం ఏమీ తక్కువ లేదు. ఏదైనా మీ సరదాలు మీవే గాని నా గురించి మాత్రం ఆలోచించనంటారు. నీ సరదాలకి మాత్రం నేనేం అడ్డొచ్చానే? పెద్ద కలర్ టీవీ తెచ్చిపెట్టానుగా నీ కాలక్షేపం కోసం. సరేలే, అదొకటుంది నా మొహానికి అని భానుమతి అలుగుతుంది. మరి ఇంకేం కావాలో చెప్పు, తెచ్చిపెడతాన్లే. మన అబ్బాయి చక్కగా చదువుకొని పక్కుళ్ళో బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నాడు. పొద్దున పోతే చీకటి పడితే గానీ ఇంటికి రాడు. అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశాం కదా అని ఇక నాకేమి బాధ్యతలున్నాయన్నట్టు నువ్వేమో బజార్లంట పెత్తనాలు చేస్తూ ఉంటావు. కొడుక్కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకొని ఏ మనవడో మనవరాలో పుడితే వాళ్లతో హాయిగా కాలక్షేపం చేద్దామన్న ఆలోచన లేదు నీకు. మన అబ్బాయి సంగతి తెలిసిందే కదా, చదువుకున్నాడే గాని లోకజ్ఞానం లేని మెతక మనిషి. మరి అలాంటప్పుడు 1కి 4 సంబంధాలు చూసి మనకి తగిన సంబంధం చేసుకోవాలి కదా. ఓ అదా, సరే, ఇప్పుడే పంతులుగారిని కలిసి మంచి సంబంధం చూడమని చెప్తానులే. ఆలస్యం చేయకుండా ముందు ఆ పని మీద ఉండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భానుమతి. మరోవైపు భానుమతి కూతురు కల్పన తను ప్రేమించిన అబ్బాయి రాజేష్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో, ఆస్తిపాస్తులు అవి లేకపోయినా మంచి జాబ్ చేస్తున్నాడని చెప్పడంతో కూతురి మీద ప్రేమతో రాజేష్తో పెళ్లి చేస్తుంది భానుమతి. కానీ కష్టపడకుండా లైఫ్ని ఎంజాయ్ చెయ్యాలి అనుకునే మనస్తత్వం రాజేష్ది. పెళ్ళైన తర్వాత తను చేస్తున్న ఆ చిన్నపాటి జాబ్ కూడా పోగొట్టుకొని అత్తామామల దగ్గర అతి వినయం నటిస్తూ త్వరలోనే ఇంకా పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటానంటూ అబద్ధాలు చెప్తూ టైంపాస్ చేస్తూ ఉంటాడు. కూతురి మీద ప్రేమతో అల్లుడు చెప్పిన మాటలు నమ్ముతూ కూతురు అడిగినప్పుడల్లా ఇంటి అవసరాలకు కావాల్సిన మొత్తం డబ్బుల్ని పంపిస్తూ ఉంటుంది భానుమతి. ఒకరోజు కల్పన, చేతిలో చిల్లి గవ్వలేదే, ఓసారి మీ అమ్మకి ఫోన్ చేసి ఖర్చులకి డబ్బు పంపించమని చెప్పు. మొన్ననే కదండి మా అమ్మ వాళ్ళు డబ్బు పంపించారు. ఇంతలోనే మళ్ళీ అడిగితే ఏమనుకుంటారు? మరీ అంతలా దుబారా చేస్తే ఎలాగా? సారీ బంగారం, ఇక నుంచి చూసి ఖర్చు పెడతానులే. సరేలే, అడుగుతాను ఉండండి. తల్లికి ఫోన్ చేస్తుంది కల్పన. అమ్మా, డబ్బు కావాలే. మొన్న నువ్వు పంపించిన డబ్బు వేరే వాటికి ఖర్చు అయిపోయింది. ఈరోజు 1వ తారీఖు కదా, తమ్ముడికి జీతం వస్తుంది. వాడింటికొచ్చాక నీకు డబ్బు పంపిస్తానులే. సరేనమ్మా, ఇదిగో మీ అల్లుడు గారు మాట్లాడతారంట. అత్తయ్య గారు, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఈ మధ్య ఒంట్లో కాస్త నీరసంగా ఉంటుంది. మీ మామయ్య గారిని చూస్తే ఇంటి పట్టునుండరు. ఆ అబ్బాయి ఏమో బ్యాంకుకి వెళ్ళిపోతాడు. అయ్యో అత్తయ్య గారు, మీ ఆరోగ్యం బాగోలేదని ఒక్క మాట చెప్తే కాకిలా మీ అమ్మాయిని తీసుకొని మీ ఇంట్లో వాలిపోను. అల్లుడు గారు, మీకు నేనంటే ఎంత గౌరవమో. మామూలుగా అయితే తల్లి తండ్రులు దైవం అంటారు కదా అత్తయ్య, కానీ నా దృష్టిలో అత్తగారే దైవం. ఆ మాట చాలు అల్లుడు గారు. మీరేమీ దిగాలు పడకండి అత్తయ్య గారు.
చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకొని ఓ వారం రోజుల్లో మీ అమ్మాయిని తీసుకొని వస్తానులేండి అని ఫోన్ పెట్టేస్తాడు రాజేష్. ఇదేమిటండి, మనం అక్కడి నుండి వచ్చి నెల రోజులు కూడా కాలేదు కదా. అది నాకు తెలుసు. అసలు మనం ఇక్కడికి వచ్చి మీ అమ్మని డబ్బులు అడగడం కంటే అక్కడే ఉండిపోతే బోలా. మంచి ఐడియా. మరేమనుకున్నావు నీ మొగుడంటే. మరోవైపు జనార్దన్ కొడుక్కి పెళ్లి సంబంధం చూడ్డానికని శాస్త్రి గారి దగ్గరికి వెళ్తాడు జనార్దన్. ఏమిటి జనార్దన్ గారు, ఏంటి సంగతి, ఇటువైపు వచ్చారు? ఇంకెందుకు వస్తాం శాస్త్రి గారు, మీకు తెలియందా? మా అబ్బాయికి మంచి సంబంధం ఏదైనా ఉంటే చూసిపెట్టు. అలాగేనండి. కట్న కానుకలు ఏమాత్రం ఆశిస్తున్నారో అది కూడా చెప్పండి. ఏం కట్నాలు? కోడలు తెచ్చే కట్నాలు మన దగ్గర ఉంటాయా ఏంటి? నా దగ్గర లేని డబ్బా. ఎంత ఇచ్చినా పర్వాలేదు, అమ్మాయి గుణవంతురాలైతే అంతే చాలు. అలాగేనండి జనార్దన్ గారు, ఒక వారం రోజుల్లో మంచి సంబంధం తెచ్చి మీ ముందు పెడతాను. అలాగే పంతులు గారు, వస్తాను. ఒకరోజు మనోజ్ పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్, ఏం మనోజ్, పెళ్ళెప్పుడు చేసుకుంటావయ్యా? చేసుకుందానులేండి సార్, తొందరే ఉంది. ఇప్పుడు తొందర పడకపోతే ఆ తర్వాత తొందరపడినా ఉపయోగం ఉండదయ్యా. మంచి ఉద్యోగం, మంచి జీతం, లైఫ్లో సెటిల్ అయ్యావు, ఇంకేం ఆలోచిస్తున్నావు? మన చేతుల్లో ఏముంది సార్, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదా. ఎప్పుడేది జరగాలని మనకి రాసిపెట్టి ఉంటుందో అది జరిగి తీరుతుంది. అవి పాత సామెతలయ్యా. ఇప్పుడు మనమే వెంటబడి వధువును వెతుక్కోవాలి. అసలే అమ్మాయిలకి కరువు వచ్చేసింది. గవర్నమెంట్ వారి లెక్కల ప్రకారం మన దేశంలో 5 అబ్బాయిలకి 1 అమ్మాయే ఉందంట. లేట్ చేస్తే ఇక అలాగే బ్రహ్మచారిగా మిగిలిపోవాల్సిందే. అలా ఏం జరగదులేండి సార్, త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. వెరీ గుడ్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మరోవైపు పక్కూర్లో సుమిత్ర, రమణయ్య అనే భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళకి ఒక్కగానొక్క కూతురు వసుధ. వసుధకి చిన్నప్పటి నుంచి బాగా ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలని కోరిక. తన ఇష్ట ప్రకారమే సుమిత్ర, రమణయ్య కూడా చదివిస్తూ ఉంటారు వసుధని. ఒకరోజు పొలం నుంచి ఇంటికొస్తాడు రమణయ్య. సుమిత్ర, అమ్మాయి కాలేజీ నుంచి ఇంకా రాలేదా? మంచినీళ్లు తీసుకొచ్చి భర్తకిస్తూ సుమిత్ర ఇలా అంటుంది. స్పెషల్ క్లాస్ ఉంది, రావడానికి లేట్ అవుతుందని చెప్పిందయ్యా. ఓ అలాగా, సరేలే. నీకో విషయం చెప్పాలి సుమిత్ర. ఏంటయ్యా అది? ఇందాక దారిలో పక్కూరి పెళ్లి సంబంధాలు చూసే శాస్త్రి గారు కలిశారే. ఏమిటట? మన అమ్మాయికి సంబంధం చూడమని మనం ఆయనకేం చెప్పలేదుగా. అవుననుకో, కానీ ఆయనే పిలిచి మరీ చెప్పాడు. పక్కూర్లో మంచి సంబంధం ఉందంట, ఆర్థికంగా కూడా ఉన్నవాళ్ళంట. అమ్మాయి జీవితం బాగుంటుంది, ఒకసారి ఆలోచించమని చెప్పి ఆ మాట నా చెవిలో వేశాడు. మరి నువ్వేం చెప్పావు? ఇంట్లో కనుక్కొని చెప్తానన్నాను. ఏం చేద్దామంటావు? నీ ఇష్టమయ్యా. ఇంతకీ నీ మనసులో ఏముంది? వెతుక్కుంటూ వచ్చిన సంబంధం, పైగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు. పెళ్లి చేస్తేనే బాగుంటుందనుకుంటున్నాను. అవును, నాకు అదే అనిపిస్తుంది. మనకు కావాలనుకున్నప్పుడు బోతద్దం వేసి వెతికినా మంచి సంబంధం దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం. రమణయ్య, సుమిత్ర మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే కాలేజ్ నుంచి ఇంటికొస్తుంది వసుధ. నూరేళ్ళరా తల్లి నీకు. నీ గురించే నేను మీ నాన్న మాట్లాడుకుంటున్నాం, ఇంతలో నువ్వే వచ్చావు. నా గురించా? ఏ విషయం అమ్మా? నీ పెళ్ళి విషయం అమ్మా. అదేమిటమ్మా సడన్గా? అయినా నాకు సంబంధాలు చూస్తున్నట్టు నాతో మాట కూడా అనలేదు నాన్న కానీ నువ్వు కానీ. ముందుగా నీకు చెప్పడానికి అసలు మాకే తెలియదు తల్లి. ఇది అనుకోకుండా వచ్చిన సంబంధం, పైగా మంచి సంబంధం అంట. ఎలాగూ ఈ సంవత్సరంతో నీ డిగ్రీ కూడా అయిపోతుంది కదా. ఏమంటావ్? నీ అభిప్రాయం చెప్పమ్మా. అది కాదు నాన్న, మీకు కూడా తెలుసు కదా, ఇంకా పై చదువులు చదువుకొని జాబ్ చేయాలన్నది నా కోరికని. కానీ హఠాత్తుగా పెళ్ళంటే. ఆ విషయం మాకు కూడా గుర్తుందమ్మా వసుధ. కానీ మంచి సంబంధం అంటున్నారు. ఆ అబ్బాయి కూడా మంచి జాబ్ చేస్తున్నాడంట, చాలా మంచివాడంట. పెళ్ళయ్యాక నీ మనసులో కోరిక అబ్బాయికి చెప్తే తను ఒప్పుకొని చదివిస్తాడేమో. అవునమ్మా, కానీ నువ్వు జాబ్ చేయటం కన్నా నువ్వు మంచి కుటుంబానికి కోడలిగా వెళ్ళి అక్కడ నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే
అంతకంటే మాకు ఆనందం ఏముంటుందమ్మా వస్తా. నువ్వు కూడా ఒకసారి ఆలోచించు తల్లి అంటూ తల్లి తండ్రి ఇద్దరూ నచ్చజెప్పటంతో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక వసుధ ఇలా అంటుంది. మీ ఇష్టం నాన్న, మీరేం చేసినా నా జీవితం బాగుండాలనే కదా, మీరేం చెప్తే అదే. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఇక ఆలస్యం ఎందుకు, ఒక మంచి రోజు చూసుకొని అబ్బాయి వాళ్ళని మన అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని అబ్బాయి వాళ్ళకి కబురు చేయమని శాస్త్రి గారికి చెప్పయ్యా. అలాగే, రేపే చెప్తాను. ఇక మరోవైపు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు మనోజ్. అమ్మా, ఇదిగో ఈ నెల జీతం అని జీతం తెచ్చి తల్లి చేతిలో పెడతాడు. ఏమేవ్, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈ రోజుల్లో మగపిల్లలు వాళ్ళ జీతాలు ఇంట్లో ఇవ్వడమే మానేశారు. అవసరమైతే వాళ్ళ ఖర్చులకి తల్లిదండ్రులే ఎదురిస్తున్నారు. అలాంటి ఈ రోజుల్లో కూడా నీ కొడుకు మాత్రం జీతం మొత్తం తెచ్చి నీ చేతుల్లో పెడుతున్నాడు. నా కొడుకేమయ్యా బంగారం, ఎంత వాడైనా నా మాట జవదాటడు. ఎంతకే మీకు అప్పగించిన పని ఏమైంది? ఏంటమ్మాది? నీకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నావురా. మా అమ్మకి నా మనసు బాగా తెలుసు. నాకు ఎప్పుడు ఏది కావాలో నేను చెప్పకుండానే తెలుసుకొని చేస్తుంది. నువ్వేమంటావురా నాన్న? మీ ఇష్టం అమ్మా. ఒరేయ్, ప్రేమ దోమ లాంటిదేమైనా ఉంటే ముందే చెప్పు. ఏమిటయ్యా, నీకు మతిగాని పోయిందా? అబ్బాయిని పట్టుకుని అలాగడుగుతున్నావు? మన అబ్బాయి అందరి మగపిల్లలా కాదు, నాకు చెప్పకుండా ఏమీ చేయడు. అదిగాదే, ఒక మాట అడిగితే మంచిదేగా. తర్వాత వాడికి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. అలాంటిదేం లేదు నాన్న, మీరు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని లోపలికి వెళ్ళిపోతాడు మనోజ్. అయితే మరీ మంచిది. ఇక మరుసటి రోజు శాస్త్రిగారు తెచ్చిన ఫోటోలు చూస్తూ ఉంటారు జనార్దన్, భానుమతి. అదే సమయంలో కూతురు కల్పన, అల్లుడు రాజేష్ కూడా ఇంటికొస్తారు. రండి అల్లుడు గారు. రామ్మా, సమయానికి వచ్చారు. ఇదిగో ఈ ఫోటోలు చూసి నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేయి. ఏంటమ్మా ఇవి? మీ తమ్ముడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. వీటిలో నీకు ఏ ఫోటో నచ్చిందో చూసి చెప్పు. అల్లుడు గారు, మీరు కూడా వీళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయండి. శాస్త్రి గారు, వీళ్ళల్లో మాకంటే ఆస్తిపాస్తులు తక్కువున్న అమ్మాయి ఎవరు? ఇదిగోనమ్మా, ఈ అమ్మాయే, పేరు వసుధ. అదేమిటమ్మా, మన స్తోమతకు తగ్గ అమ్మాయిని చూడకుండా ఆ అమ్మాయిని చూస్తున్నావేమిటి? అమ్మా, మధ్యతరగతి అమ్మాయి అయితే నువ్వు చెప్పినట్టుగా వింటుంది, నీ చెప్పు చేతుల్లో ఉంటుంది. అదే మనకంటే ధనవంతురాలైతే మనతో ఆస్తిలో సమానురాలైన మనల్ని ఎందుకు లెక్క చేస్తుంది? అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. ఇక అందరికీ వసుధ ఫోటో నచ్చుతుంది. శాస్త్రిగారు, మా అందరికీ ఈ అమ్మాయి బాగా నచ్చింది. పెళ్లి చూపులకి ఏర్పాటు చేయండి. అసలు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అమ్మాయి ఫోటో చూడనేలేదు కదండి. ఒకసారి అబ్బాయి కూడా చూసి ఆయన ఇష్టం చెప్తే మిగతావి నేను చూసుకుంటాను. మీకు ఆ విషయంలో అనుమానం అవసరం లేదు శాస్త్రి గారు. నా ఇష్టమే నా కొడుకు ఇష్టం. నేను ఏది చెప్తే అదే. నా కొడుకు నా మాట జవదాటడు. అలా అయితే శుభం తల్లి, వెంటనే పెళ్లి చూపులకి ఏర్పాటు చేస్తాను. కల్పన, మీ అమ్మగారంటే నువ్వు కూతురివి కాబట్టి, నేను నీ భర్తని కాబట్టి నీపై ప్రేమతో తన ఇంట్లో ఉంచుకుని పోషిస్తుంది కదా అని అనుకున్నాను. కానీ రేపు మీ తమ్ముడికి పెళ్ళయ్యాక ఆ వచ్చినమ్మాయి మనం ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుందంటావా? అదెవరు ఒప్పుకోవడానికి? ఇది మా అమ్మ ఇల్లు. అది ఇంటికి కోడలైనా కుక్కిన పేనులా నా ముందు పడుండాల్సిందే. మా తమ్ముడా మా అమ్మ మాటకి ఎదురు చెప్పడు. మా అమ్మ సపోర్ట్ నాకెప్పుడు ఉంటుంది. ఇక మనకేం భయం? ఎందుకైనా మంచిది అసలు ఈ పరిస్థితి రాకుండా వచ్చే కోడల్ని కూడా మన దారిలోకే తెచ్చుకుంటే సరి. మన ఆటలకి అడ్డే ఉండదు. అందుకే కదండి నేను పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఆ విషయంలో నేను మీకంటే 2 ఆకులు ఎక్కువే చదివాను. అయినా వచ్చే మరదల్ని నా బుట్టలో ఎలా వేసుకుంటానో మీరే చూస్తారుగా. అయినా మనం ఇప్పటి నుండే కాకుండా మా తమ్ముడు పెళ్ళయ్యాక కొద్ది రోజులు పోయాక వచ్చి ఇక్కడే ఉండిపోదాం. అలా ఒకరోజు పెళ్లి చూపులు జరుగుతాయి. అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చుతారు. శుభం, ఇక ఆలస్యం ఎందుకమ్మా? ఈ ఎండాకాలంలోనే మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం. అలాగే శాస్త్రి గారు, ఈలోగా మన అమ్మాయి డిగ్రీ చదువు కూడా పూర్తవుతుంది. ఎండాకాలం రానే వస్తుంది. ఒక మంచి ముహూర్తం చూసి
మనోజ్కి వసుధకి పెళ్లి జరిపిస్తారు. పెళ్లి మండపంలో అమ్మా, నీ కోడలికి నువ్వంటే మొదటి నుంచి భయం ఉండేలా ప్రవర్తించు. లేకపోతే తర్వాత నీ మాట లెక్కచేదు. కూరలో కరివేపాకులా తీసి పారేస్తుంది. అసలే డిగ్రీ చదువుకున్న అమ్మాయి, తెలివితేటలు బాగా ఉంటాయి. అవునత్తయ్య గారు, మరీ ముఖ్యంగా మీ అబ్బాయిని తన భార్య చెప్పు చేతల్లోకి వెళ్ళనివ్వకండి. అసలే మన మనోజు నోట్లో నాలుక లేనివాడు. ఇట్టే తన కొంగుకి ముడేసుకుంటుంది. అవునమ్మా, అదే జరిగితే ఇక నీ పెత్తనానికి చెల్లు చీటి తప్పదు. బీరువా తాళాల గుత్తి నీ చేతుల్లో లేకుండా నిన్ను నేను చూడలేనే అమ్మా. ఈ ఇంటి యజమానురాలిగా పెత్తనం చెలాయిస్తూ ఇంట్లో అందరికీ మీ చేతులతో డబ్బిచ్చే మీరు చెయ్యి చాచి మీ కోడల్ని డబ్బులు అడుక్కోవటం నేను చూడలేను అత్తయ్యగారు. ఆ పరిస్థితి మాత్రం కల్లో కూడా రానివ్వకండి. అమ్మా, నీ కోడల్ని కాళ్ళ దగ్గర నొక్కుపెట్టు. తల్లకెక్కించుకున్నావా ఇక అంతే సంగతులు. తర్వాత కిందికి దిగమన్నా దిగదు. అలా ఎప్పటికీ జరగనివ్వను. మీరే చూస్తారుగా నా కోడలిపై ఎలా పెత్తనం జలా ఇస్తానో, ఎలా చెప్పు జాతల్లో పెట్టుకుంటాను అని హడావిడి చేస్తూ భానుమతి ఉంటుంది. రాహుకాలం వచ్చేస్తుందే, త్వరగా ఇంటికి బయలుదేరండి. ఒరే నాన్న, నువ్వెళ్ళి కారులో కూర్చో. కోడలెక్కడా? అమ్మా, వసుధ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతుందమ్మా, వెళ్ళి తీసుకురానా? అవసరం లేదులే, తనే వస్తుంది. ఇక్కడ నిన్ను పట్టించుకోకుండా ఒక్కడనే వదిలేసి అక్కడ వాళ్ళ అమ్మా నాన్నతో కబుర్లు ఆడుతుందా? నీకేమైనా మైండ్ పోయిందా? కబుర్లాడటమేంటి? పట్టించుకోకుండా ఒక్కనే వదిలేయడమేంటే? అక్కడ ఆడపిల్ల అప్పగింతలు జరుగుతుంటే కంటికి కనిపించట్లేదా? అప్పగింతలు ఎంతసేపు చేస్తారేమిటి? తల్లి తండ్రిని వదిలొచ్చేటప్పుడు ఏ ఆడపిల్లైనా అంతే కదా. నీకు నీ అప్పగింతల రోజు గుర్తులేదేమో, ఎంతకంటే ఎక్కువగానే గుక్కబెట్టేడ్చావు. నిన్ను సముదాయించడానికి నా తలప్రాణం తోక్కొచ్చింది. ఇక ఆపండి తమరు. సందు దొరికితే చాలు నా మీద పడిపోతారు. ఒరేయ్ మనోజు, వెళ్ళి అమ్మాయికి కాస్త ధైర్యం చెప్పి సముదాయించి తీసుకురా. అమ్మ వద్దంటుంది కదా నాన్న, వెళ్ళమంటావా అమ్మ మరి అని తల్లిని అడుగుతాడు మనోజ్. ఏం అవసరం లేదు, తనే వస్తుందిలే. తనే ఎలా వస్తుంది? మీ అమ్మ అలాగే అంటుంది, దానికి ఇవేమీ తెలీదు. నాన్నని నేను చెప్తున్నాగా, వెళ్ళు. భార్యని దగ్గరుండి తీసుకురావటం భర్తగా నీ బాధ్యత. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లోనేరా నీ భార్యపై నీకున్న ప్రేమ తనకి తెలిసేది అని జనార్దన్ చెప్పినా సరే తల్లి ఒప్పుకోకపోవటంతో వెళ్లకుండా అక్కడే ఉంటాడు మనోజ్. మరోపక్క మండపంలో పెళ్లి కూతురు గదిలో అమ్మా, మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బెంగగా ఉందమ్మా. తప్పదమ్మా, అలవాటు పడాలి. అప్పుడప్పుడు నిన్ను చూడటానికి నేను మీ అమ్మ వస్తుంటాం కదా, సంతోషంగా ఎల్లమ్మా. అలాగే అమ్మా, అలాగే నాన్న, వెళ్ళొస్తాను నాన్న. అమ్మా వసుధ, అత్తగారింట్లో జాగ్రత్తగా నడుచుకో అమ్మా. మీ వాళ్ళకి నచ్చని పని ఏది చేయబాకు. నువ్వు అక్కడ ఏ చిన్న తప్పు చేసినా మా పెంపకంపై మచ్చబడుతుంది తల్లి. ఆచితూచి నడుచుకో తల్లి. అలాగే నాన్న. చూడమ్మా వసుధ, నువ్వు చదువుకున్న అమ్మాయివి. భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలొచ్చినా పంతాలకి పోవద్దు. ఒకరినొకరు అర్థం చేసుకొని నువ్వు అత్తారింట్లో సంతోషంగా ఉంటే అంతకంటే మాకు కావాల్సింది ఏముంటుందమ్మా చెప్పు. అలాగే అమ్మా, అలాగే నాన్న. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. నేను ఎలా నడుచుకుంటానో మీరే చూస్తారుగా. మీ పెంపకానికి ఎప్పటికీ నేను మచ్చ తీసుకురాను. కూతుర్ని తీసుకొని అల్లుడు అత్తమామల దగ్గరికి అప్పగింతలు చేయటానికొచ్చిన రమణయ్య సుమిత్ర కన్నీళ్లతో ఉంటారు. బాబు, తెలుసో తెలియకో నా కూతురేదన్నా పొరపాటు చెప్తే పెద్ద మనసుతో క్షమించయ్యా. తనకు అర్థమయ్యేలా చెప్పు, తెలుసుకొని సరిదిద్దుకుంటుంది. అలాగే మావయ్య గారు. ఒక్కతే కూతురు బాబు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాం. నా బిడ్డని కంటికి రెప్పలా చూసుకో. అలాగే అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి. మీరేం దిగులు పడకండి మావయ్య గారు, మా మరదల్ని మేం బాగా చూసుకుంటాం. అవును బాబాయ్ గారు, నేను లేను, మా చెల్లెల్ని వీళ్ళొక్క మాట అన్న ఊరుకుంటానా? ఆ మాటకి అందరూ నవ్వుకుంటారు. బావగారు, చెల్లెమ్మ, నాకు ఒక్కడే కొడుకు. ఉన్న కూతురు తన అత్తారింటికి వెళ్ళిపోయింది.
ఇకపై నా కోడలి నా కూతురు, మీరేమీ కంగారు పడకండి. ఆ మాట చాలు బావగారు. ఇంకా ఎక్కడే మాటలతో కాలక్షేపం చేస్తా కూర్చుంటారా? కూతుర్ని కాపురానికి పంపించేదేమైనా ఉందా? అవతల రాహుకాలం వచ్చేస్తుంది. క్షమించొద్దినా, ఇదిగో పంపిస్తాను. అల్లుడు గారు, అమ్మాయిని తీసుకొని వెళ్ళండి అని కూతురిని అల్లుడి చేతిలో పెడతారు. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను నాన్న. అలాగే తల్లి. కారు బయలుదేరి వెళ్ళిపోతుంది. భానుమతి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ఇంటికొచ్చిన కొత్త కోడలితో ఇంట్లో దీపారాధన చేయించి పూజ చేయిస్తుంది భానుమతి. మనోజ్ తన గదిలోకి వెళ్తాడు. అతని వెంట వసుధ కూడా వెళ్ళబోతూ ఉండగా అక్కడే ఉన్న భానుమతి వసుధని మాత్రం అక్కడే ఉండమని చెప్తుంది. చూడు వసుదా, ఈ ఇంటి పద్ధతులు, మనుషుల అలవాట్లు తెలుసుకొని వాటికి తగినట్టుగా నడుచుకోవడం నీ బాధ్యత. మా అబ్బాయికి నీకంటే అందమైన, డబ్బున్న సంబంధాలు వచ్చాయి. వాటినన్నిటినీ కాదనుకొని నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను. అది గుర్తుంచుకొని మసలుకోవాలి. అర్థమైందా? అలాగే అత్తయ్యగారు. ఏమిటే, మొదటి రోజే కోడల్ని భయపెట్టి పారిపోయేలా చేసేలా ఉన్నావే. మరి అన్ని విషయాలు చెప్పాలిగా. అత్త మెచ్చే కోడలుగా నడుచుకోవడం అంటే డిగ్రీ పాస్ అయినంత ఈజీ కాదని తెలుసుకోవాలిగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భానుమతి. అమ్మ వసుధ, మీ అత్తయ్య అలాగే అంటుందిలే గాని నువ్వేమీ భయపడమాకు అని జనార్దన్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కనుంచి గమనిస్తున్న రాజేష్, కల్పన వసుధని తమ బుట్టలో వేసుకునే పథకంలో భాగంగా వసుధ దగ్గరికి వచ్చారు. ఇదేంటి కల్పన, కనీసం కొత్త కోడలను కూడా లేకుండా మొదటి రోజే మీ అమ్మ మా చెల్లెలిపై అలా పెత్తనం చేస్తుంది? నాకు మీ అమ్మ పద్ధతి అసలు ఏమాత్రం నచ్చలేదు. ఏం చేయనండి, మా అమ్మ అంతే. మన పెళ్ళైనప్పటి నుండి మీరు చూస్తున్నారుగా. ఇంకా నాకు మీలాంటి మంచి భర్త దొరికారు కాబట్టి నాపై ప్రేమతో నన్ను మీరు అర్థం చేసుకుని సర్దుకుపోతున్నారు. అదే ఇంకొకరైతేనా ఈ పాటికి నాకు విడాకులు ఇచ్చేసేవాడు. మా ఆడపడుచు ఆమె భర్త చాలా మంచివాళ్ళలాగా ఉన్నారు అని వసుధ అనుకుంటుంది. నువ్వేమీ భయపడకొద్దినా, మీకు మా ఇద్దరి సపోర్ట్ ఉంటుంది. నీపై ఈగ కూడా వాళ్ళనివ్వం. చాలా థ్యాంక్స్ వదినా. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. చూడమ్మా, నీకేది కావాలన్నా నన్ను అడుగు, క్షణాల్లో తెచ్చిపెడతాను అలాగే అన్నయ్య గారు అని లోపలికి వెళ్ళిపోతుంది వసుధ. ఏవండి, మన పథకం పారింది. అవును, అత్తా కోడల్ని ఎప్పటికీ ఒక్కటి కానివ్వకూడదు. అలా జరిగితే ఈ ఇంట్లో మన పప్పులుడకవు. ఇక వసుధ తన గదిలోకి వెళ్ళగానే, వసుధ, మా అమ్మ చాలా మంచిది, కాకపోతే మాటే కొంచెం గరుకు, కొంచెం పాతకాలపు మనిషి, పాతకాలపు పద్ధతులు. నువ్వేమీ అనుకోకు, నువ్వే కొంచెం అమ్మని అర్థం చేసుకొని ప్రవర్తించు. అలాగేనండి. థ్యాంక్ యూ వసుధ. ఇక మరుసటి రోజు ఉదయం వసుధ నిద్రలేచి తన గదిలో కిందకి రావటానికి తయారవుతూ ఉండగా అప్పటికి రాజేష్, కల్పన, భానుమతి హాల్లో కూర్చొని ఉంటారు. అమ్మా, నీ కోడలు ఇంకా నిద్ర లేచినట్టుగా లేదు. ఇలాగే వదిలేస్తే ముందు ముందు నీ కోడల్ని కాఫీ ఇవ్వడం కాదు, నువ్వే నీ కోడల్ని నిద్రలేపి బెడ్ కాఫీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచించుకో. అవునత్తయ్య గారు, కల్పన చెప్పింది నిజమే. అచ్చం ఇలాగే మా ఊర్లో కూడా ఒక అత్తగారికి జరిగింది. ఆవిడ కూడా ఇలాగే మొదట్లో కొత్త కోడలు కదా అని జాలి చూపించింది, కానీ అదే ఆవిడికి శాపం అయ్యింది. వాళ్ళ మాటలకి భయపడిపోతుంది భానుమతి. కొద్దిసేపటికి గది నుంచి బయటకొస్తుంది వసుధ. ఏమ్మా, అప్పుడే తెల్లారిందా? ఇంకో గంట వరకు పడుకోలేపోయావా? వసుధ తల వంచుకుని ఏమీ మాట్లాడదు. వెళ్ళి మా అందరికి కాఫీ కలిపి తీసుకొనిరా. వసుధ కాఫీ తెచ్చి అందరికీ ఇస్తుంది. చూడు, ఇక్కడ ఉదయం 5 గంటలకే నిద్ర లేవాలి. పొద్దు పొడిచే వరకు పడుకుంటే కుదరదు. అలాగే అత్తయ్య. వెళ్ళి మా అందరికి టిఫిన్ రెడీ చేయి. అలాగే అబ్బాయికి క్యారియర్ సిద్ధం చేయి. వాడు బ్యాంకుకి వెళ్ళే టైం అవుతుంది. సరే అత్తయ్య. ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో చీటికీ మాటికి భానుమతి వసుధని కోప్పడుతూ ఉంటుంది. ఒకరోజు వసుధ, ఏవండి, అత్తయ్య గారు ప్రతి చిన్న విషయానికి నాపైనే కోప్పడుతున్నారు. ఈ విషయంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది అని వసుధ బాధపడుతుంది. సర్లే వసుధ, అమ్మకి నేను చెప్తానులే అని మరుసటి రోజు మనోజ్ తల్లికి సర్ది చెప్పాల్సింది పోయి
వసుధ చెప్పింది చెప్పినట్టు తల్లికి చెప్పి బ్యాంకుకి వెళ్ళిపోతాడు. వెంటనే వంటగదిలో ఉన్న వసుధను పిలుస్తుంది భానుమతి. అత్తా కోడలన్నాక ఎన్నో అనుకుంటాం. సంసారం అన్నాక అవన్నీ సహజం. ఈ మాత్రానికే అవన్నీ ఇంట్లో మగవాళ్ళకి చెప్పాలా? నా గురించి నా కొడుకు ఫిర్యాదు చేశావంట. ఈ ఇంట్లో చేస్తే గీస్తే ఎవరి మీదనైనా నేనే ఫిర్యాదు చేయాలి తప్ప నా మీద ఎవరు చేయకూడదు. అర్థమైందా? అలాగే అత్తయ్యగారు. ఇక లోపలికి పోయి నీ పని చూసుకో పో అని కోపంగా అనటంతో వసుధ బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. మనోజ్ బ్యాంకుకి చేరుకోగానే వసుధ నుంచి ఫోన్ వస్తుంది. ఇదేంటి వసుధ ఫోన్ చేస్తుంది అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మనోజ్. చెప్పు వసుధ, ఏంటి? ఏమిటండి మీరు చేసిన పని? నేనేం చేశాను? ఏం చేశారా? అత్తయ్యగారు నాతో అలా ప్రవర్తించడం బాధగా అనిపించి నేనేదో మీతో అన్నాననుకోండి, ఆ మాత్రానికే వెళ్ళి అత్తయ్యగారికి చెప్తారా? ఒకవేళ చెప్పారనుకోండి, నేను మీతో చెప్పినట్టుగా కాకుండా మీ అంతట మీరు చెప్పినట్లుంటే సరిపోయేది కదా. అంటే నువ్వు బాధపడుతున్న బాధ ఆవిడికి క్లియర్గా తెలిస్తేనే కదా అర్థం చేసుకుని ఇంకోసారి అలా ప్రవర్తించకుండా ఉంటుంది. అందుకే వస్తా నువ్వు చెప్పినట్టే చెప్పాను. మీరు అనుకున్నట్టు అత్తయ్యగారు నన్ను అర్థం చేసుకోకపోగా ఆవిడకి నాపై ఇంకా కోపం పెరిగిపోయింది. అదేంటి, నీ ఫీలింగ్ మా అమ్మకి తెలిసాక అర్థం చేసుకోవాలి కానీ ఎందుకు కోపడింది? నేనేదో మీ అమ్మగారి మీద మీతో నేను చాడీలు చెప్పానని అపార్థం చేసుకున్నారు. సరేలే, మీరివేమీ మనసులో పెట్టుకోకుండా మీ వరకు మీరు చేసుకోండి. సాయంత్రం వచ్చాక మాట్లాడుకోవచ్చు అని ఫోన్ పెట్టేస్తుంది వసుధ. గమనించావా అమ్మా, తమ్ముడి ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందో? అవునే, వాడికి ఏది కావాలన్నా నిదానంగా మా అమ్మే తెలుసుకుని చేస్తుందిలే అని ఆలోచించే మీ తమ్ముడు పెళ్ళై కొన్ని రోజులు కూడా కాలేదు, వాడి పెళ్ళని చెప్పిన మాట విని క్షణం కూడా ఆలోచించకుండా నన్ను అడిగేస్తున్నాడు. మరేమనుకున్నావే అమ్మ, పెద్దలు ఊరికే చెప్పారా? పెళ్ళయ్యాక ఏ మగాడైనా పెళ్ళాన్ని బెల్లంలాగా తల్లిని అల్లంలాగా చూస్తాడని. అవునే, నువ్వు చెప్పినట్టే జరుగుతుందనిపిస్తుంది. కానీ కూతుళ్ళకి మాత్రం పెళ్ళయ్యాక కూడా తల్లే బెల్లం, అత్తగారే అల్లం కదా కల్పన. అబ్బా, మీరొక్కరు సందు దొరికితే చాలు సెటర్లు వేసేస్తూ ఉంటారు. పెళ్లికి ముందు ప్రతి చిన్న విషయానికి కూడా తల్లి కొంగు పట్టుకుని తిరిగే ఎలాంటి కొడుకైనా సరే పెళ్ళయ్యాక మాత్రం పెళ్ళాం కొంగు పట్టుకు తిరగాల్సిందే. ఇది సత్యం. కానీ నా కొడుకు విషయంలో నేను అలా జరగనివ్వను. నువ్వు జరగనివ్వకపోతే ఏమిటి అమ్మా, అదే ఆటోమేటిక్గా జరిగిపోతుంటేను. ఏం జరిగిపోతుందే? ఏమిటా? ఇంతకుముందు తమ్ముడు బ్యాంకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు నువ్వే కదా ఎదురు వెళ్ళేదానివి. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? ఆడి భార్య వెళ్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలతోనే భర్తని తన వైపుకి తిప్పుకోవడం మొదలు పెడతారు భార్యలు. ఇక ఆ తర్వాత వాడు తల్లి వైపుకి తిరగమన్నా చచ్చినా తిరగడు. తన భార్య తనని చెప్పు చేతల్లో పెట్టుకుంటుందని తెలిసి కూడా, ఎందుకంటే ఆటోమేటిక్గా పరిస్థితులు వాళ్ళ చేతిలోకి అలా వెళ్ళిపోతాయి అంతే. అలా భయపడతారేమిటి అల్లుడు గారు? భయపెట్టడం కాదత్తయ్య గారు, జరగబోయే వాస్తవం చెప్తున్నాను అంతే. అల్లుడు గారు, మీది చిన్న వయసు అయినా ఎన్ని తెలుసుకున్నారు? అనుభవం అత్తయ్య గారు, మీ అమ్మాయి వల్ల నేను నేర్చుకున్న అనుభవం ఎక్కడికి పోతుంది చెప్పండి. ఎవరెవరికో ఎందుకు, మీ కళ్ళ ముందే ఉదాహరణగా నేనే ఉన్నాను కదా. పెళ్ళైనప్పటి నుండి నా పెళ్ళాన్ని నా అత్తారింటిని తప్ప అసలు మా అమ్మా నాన్నని పట్టించుకున్నానా? రేపు మీ పరిస్థితి కూడా అంతే. అమ్మో, తలచుకుంటుంటేనే గుండెల్లో దడబడుతుంది. అయినా ఇవన్నీ మీకు తెలియనివా అత్తయ్య గారు? మీరు కూడా కోడలి పోస్టు నుండే కదా అత్త పోస్టుకి ప్రమోట్ అయ్యారు. లేదల్లుడు గారు, నేను కాపరానికి వచ్చేసరికే మా అత్తయ్య గారు మామయ్య గారు కాలం చేశారు. ఆహా ఆహా, మహానుభావులు! ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో అంత అదృష్టం దక్కింది మీకు. అలాంటి అదృష్టం కోట్లు గురిపిస్తే మాత్రం దక్కుతుందా? ఏదో నూటికో కోటికో ఒకరికి దొరుకుతుంది. అబ్బా, మీరొక్కరు ప్రతిదానికి పానకంలో బుడగలాగా దూరిపోతారు. మా అమ్మని పూర్తిగా చెప్పనివ్వండి. నువ్వు చెప్పవే అమ్మా. వాళ్ళ అమ్మా నాన్నకి మీ నాన్నగారు ఒకడే సంతానం కావడంతో తోడికోడళ్ళ పోరు ఆడపడుచుల పోరు లేకుండా పోయింది నాకు. అదన్నమాట అసలు సంగతి. అందుకే మా అత్తయ్య గారికి ఇవేమీ తెలియకుండా పోయింది. అప్పుడే ఇంట్లోకి సడన్గా జనార్దన్ వస్తాడు. ఏంటే పొద్దు పొద్దున్నే ఎప్పుడో పోయిన మా అమ్మా నాన్నని తలుచుకుంటున్నావు? ఏమీ లేదండి, మా అత్తయ్య మామయ్యకి సేవ చేసుకునే అదృష్టం నాకు దక్కలేదని అల్లుడు గారికి చెప్తున్నాను.
అదే మంచిదిలే. పాపం చచ్చి బతికిపోయారు మా అమ్మ నాన్న. లేదంటేనా బతికినన్నాళ్ళు జస్తూ బతకాల్సి వచ్చేది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నేను మీ అమ్మ నాన్నని బాగా చూసుకోనానా మీ అనుమానం? ఇందులో అనుమానమేముందే? అదే నిజం. వాళ్ళు లేరు కాబట్టి ఎన్ననా చెప్తావు. ఉంటే కదా నీ అసలు రంగు బయటపడేది. సరేలే, పొద్దున్నే నీతో నాకు గోళెందుకు గాని అబ్బాయి అక్కడ కనిపించడం లేదు. బ్యాంకుకి వెళ్ళిపోయాడు. అదేంటే, కొత్తగా పెళ్ళైంది కదా, కొన్ని రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టమని చెప్పానుగా. నువ్వు ఆఫీస్కి ఎట్టా పంపించావే? నీకు అసలు బుద్ధుందా? నా బుద్ధి బాగానే ఉంది. అది మీకు అర్థం కాకపోతే నేనేం చేయను? అవునులే, తెలిసి నీతో వాదించటం నాది తప్పు అని అక్కడి నుంచి జనార్దన్ వెళ్ళిపోతాడు. పక్కనే ఉన్న అల్లుడితో భానుమతి ఇలా అంటుంది. నిజమే అల్లుడు గారు, మీరిందాక చెప్పినట్లు పరిస్థితులన్నీ చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఇవన్నీ చెప్పడానికి మీరు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యాదో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అయ్యో అత్తయ్యగారు, మిమ్మల్ని వదిలి మేము వెళ్తామా చెప్పండి? మీరు ధైర్యంగా ఉండండి, మేమున్నాం కదా. అవునే అమ్మ, ముందు తమ్ముణ్ణి వాడి భార్య దారిలోకి వెళ్లకుండా ఏం చేయాలో ఆలోచించు. అలాగే అని భానుమతి తన గదిలోకి వెళ్తుంది. ఇక్కడ నిప్పు పెట్టడం అయిపోయింది, ఇక అక్కడ కోడల సంగతి నువ్వు చూసుకో. అలాగేనండి. ఇక అప్పుడే బ్యాంకుకొచ్చిన మేనేజర్ మనోజ్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేమిటయ్యా మనోజ్, అప్పుడే ఆఫీస్కి వచ్చావేంటి? ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తాం సార్? అదేమిటయ్యా అలా అంటావు? కొత్తగా పెళ్ళైన వాడివి, భార్యతో సరదాగా ఎంజాయ్ చేయాలి గాని. ఇంటికెళ్ళినప్పటి నుంచి ఖాళీనే కదా సార్, అప్పుడు ఎంజాయ్ చేయొచ్చులే. బహుశా సెలవులు పెడితే ఎక్కడ శాలరీ కట్ అవుతుందోనని అనుకుంటున్నావేమో. నీ ప్రీవియస్ పంక్చువాలిటీని దృష్టిలో ఉంచుకొని ఫుల్ శాలరీ ఇస్తానులేవయ్యా, ఇంటికెళ్ళు. అది కాదు సార్. ఇంకా నువ్వేమీ చెప్పకయ్యా, ముందు ఇంటికి బయలుదేరు అని మనోజ్ని బలవంతంగా ఇంటికి పంపించేస్తాడు మేనేజర్. ఇక కల్పన తన మరదల దగ్గరికి వెళ్తుంది. వసుదా, అలా సరదాగా షాపింగ్కి వెళ్ళొద్దావురా. ఇంట్లో చేయాల్సిన పని చాలా ఉందిదినా, నువ్వు వెళ్ళిరా. ఆ పనులన్నీ ఎప్పుడు ఉండేవేలే. షాపింగ్కి వెళ్ళొచ్చాక పనిలో నేను కూడా నీకు హెల్ప్ చేస్తానులే. అయ్యో, నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. ఏదో 4 రోజులు విశ్రాంతి తీసుకుందామని పుట్టింటికొచ్చిన నీకు నేను ఎలా పని చెప్పగలను దినా? పర్వాలేదులే వసుదా, నేను హెల్ప్ చేస్తానులే. వద్దు దినా, వచ్చాక నేనే ఎలాగోలా చేసుకుంటానులే. వెళ్ళి అత్తయ్యగారికి చెప్పొస్తాను. మనం 1 గంటలో తిరిగొచ్చేస్తాం. ఈ మాత్రం దానికి అమ్మకు చెప్పడం ఎందుకు? ఏమీ కాదులే, రా అని బలవంతంగా వసుదని బయటకు తీసుకుని వెళ్తుంది కల్పన. పద, అలా సరదాగా ఐస్ క్రీమ్ తిన్నాక షాపింగ్కి వెళ్దాం. మళ్ళీ లేట్ అవుతుందేమో వదినా. ఏం కాదు, పద అని ఇద్దరూ ఐస్ క్రీం పార్లర్కి వెళ్తారు. ఐస్ క్రీం తింటూ, వసుదా, నీకో విషయం చెప్పాలి. షాపింగ్ లేదు, ఏమి లేదు, ఊరికే అలా చెప్పాను. లేకపోతే నువ్వు బయటికి రావని. అదేంటొదినా, అలా ఎందుకు చేశావు? ఊరికే రిలాక్సేషన్ కోసం నిన్ను కాసేపు బయటికి తీసుకొద్దామని. సారీ. అయ్యో, పర్వాలేదులే వదినా, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు? నా కోసమే కదా చేశావు. నేను సారీ చెప్పింది దీనికి కాదు, ఈరోజు ఉదయం మా అమ్మ నిన్ను తిట్టినందుకు. ఆ మాటకి మౌనంగా ఉంటుంది వసుధ. అందులోనూ నేను మా ఆయన అక్కడ ఉన్నప్పుడు నిన్ను తిట్టినందుకు నాకింకా బాధగానే ఉంది. అలా చేయడం వల్ల ఆడపడుచు ఆమె భర్త దృష్టిలో నువ్వు చులకనైపోతావన్న ఆలోచన కూడా లేదు మా అమ్మకి. పర్వాలేదులే వదినా, నువ్వు ఇలాగే సైలెంట్గా ఉంటే మా అమ్మ ఇంకా రెచ్చిపోతుంది. ఎదురు తిరిగి మాటికి మాట సమాధానం ఇవ్వాలి. లేకపోతే ఈ రోజుల్లో అత్తల దగ్గర కాపురాలు చేయడం చాలా కష్టం. తను మా అమ్మే కావచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం తనని నేను సపోర్ట్ చేయను. థ్యాంక్ యూ వదినా, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఎంతైనా నేను కూడా నీలాగే ఒక ఇంటికి కోడలనే కదా, కాబట్టి ఆ విషయంలో మనిద్దరి దారి ఒకటే వసుదా. కొత్తలో మా అత్తగారు కూడా అంతే, ఇలాగే ప్రవర్తించేవారు. నేను ఎదురు తిరగడం మొదలు పెట్టాకే దెబ్బకి దారికొచ్చిందనుకో, నువ్వు కూడా అలాగే చేయాలి. అర్థమైందా? సరే వదినా, పదకి ఇంటికి వెళ్దాం. కాసేపు ఇంటి సంగతి మర్చిపో. ఎలాగో బయటకొచ్చాం కదా, షాపింగ్ చేసుకుని వెళ్దాం అని షాపింగ్కి తీసుకుని వెళ్తుంది కల్పన. అలా గంటసేపు షాపింగ్ కాస్త 3 గంటలకు దారి తీస్తుంది. మరోవైపు కోడలు తనకు చెప్పా పెట్టకుండా, తన అనుమతి తీసుకోకుండా బయటికి వెళ్లటంతో అగ్గి మీద గుగ్గిలమవుతుంది భానుమతి. పెళ్ళయ్యి కొద్ది రోజులకే ఇలా చేసిందంటే ముందు ముందు అసలు నన్ను లెక్క చేస్తుందా? చెప్తా దాని సంగతే. మరోవైపు వసుధ అమ్మా నాన్నలు, నిన్నటి వరకు ఈ ఇంట్లో గలగలా తిరిగిన మన అమ్మాయి లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోతుందయ్యా.
అవునే, ఏమీ తోచటం లేదు. ఏదో పోగొట్టుకున్నట్టే ఉంది. మనకే ఇలా ఉంటే పాపం దానికెలాగుందో, అక్కడ ఏం చేస్తుందో. అవునే. పోనీ ఒకసారి మనం పోయి చూసొద్దామయ్యా. అలాగే సుమిత్ర, వెళ్దాం అని అనుకొని రమణయ్య, సుమిత్ర కూతురు దగ్గరికి బయలుదేరి వెళ్తారు. మరోవైపు మనోజ్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. ఇదేమిట్రా, అప్పుడే ఇంటికొచ్చేసావు? తల్లడిగిన ప్రశ్నకి మనోజ్ ఆఫీస్లో జరిగిన విషయం మొత్తం చెప్తాడు. వాళ్ళు అలాగే అంటారా నాన్నా? అలాగని ఎప్పుడు నీ పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతుంటే దానికి నువ్వు చొలకనైపోతావు. అనుభవం ఉన్న పెద్దదాన్ని, నేను చెప్పేది నీ మంచికే. ఈరోజు వస్తే వచ్చావులే గాని రేపటి నుంచి ఇంటికి రాకో. అలాగే అమ్మా. అది సరిగని నువ్వేంటి కోపంగా ఉన్నావు? ఆ విషయం వచ్చాక నీ పెళ్ళాన్నడుగు. రావటమేంటి? వసుధ ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? నాకు చెప్పెళ్తే కదా ఎక్కడికెళ్ళిందో తెలియడానికి. అందుకే కదా నేను కోపంగా ఉన్నది. ఇక అప్పుడే భానుమతి ఇంటికొస్తారు వసుధ వాళ్ళ అమ్మా నాన్న. అల్లుడు గారు బావున్నారా? బావున్నావు చెల్లెమ్మా? ఏదో ఎలాగున్నావు. ఏమైంది చెల్లెమ్మా? వసుదెక్కడా? నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి. ఇంట్లో లేదత్తయ్య గారు. ఎక్కడికి వెళ్ళింది బాబు? చెప్పా బెట్టకుండా పొద్దుననగా బయటికెళ్ళింది. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. నీ కూతురికి అత్తగారంటే గౌరవం, మర్యాద, భయం, భక్తి అసలు లేవు. ఆమె కోపాన్ని గ్రహించిన రమణయ్య, ఏమైంది బాబు? అమ్మాయి మీతో చెప్పకుండా బయటికెళ్ళడమేంటి? అదే నాకు తెలియదు మావయ్య గారు. నేనిప్పుడే వచ్చాను బ్యాంకు నుంచి. తమ కూతురు అలా ఎందుకు చేసిందో తెలియక కంగారు పడుతూ ఉంటారు రమణయ్య, సుమిత్ర. సరిగ్గా అప్పుడే ఇంటికొస్తుంది వసుధ. అమ్మా, నాన్న, మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే వచ్చామమ్మా. ఏవండి, మీరు బ్యాంక్ నుండి అప్పుడే వచ్చారేమిటి? సాయంత్రం అవుతుందని చెప్పారు కదా. ఓ అదా సంగతి. మొగుడు సాయంత్రం వరకు ఇంటికి రాడు కాబట్టి అత్తను లెక్క చేయకుండా ఊరంతా బలాదురుగు తిరిగి రావచ్చు అనుకున్నావా? అదేమిటి అత్తయ్య గారు అలా అన్నారు? మరి ఇంట్లో వాళ్ళకి చెప్పా పెట్టకుండా బయటికెళ్తే ఏమనాలి? నేను చెప్దామని అనుకున్నాను, కానీ వదినే వద్దని చెప్పింది. మధ్యలో నా కూతుర్ని ఎందుకు లాగుతావు? ఒకవేళ నా కూతురు అలా అన్నదే అనుకో, నీ బుద్ధి ఏమైంది? అదేం చెప్తే అది చేస్తావా? గడ్డి తినమంటే తింటావా? అంటూ అందరి ముందు భానుమతి కోపంగా తిట్టటంతో వసుధ కళ్ళ వెంట కన్నీళ్లు దారగా కారతాయి. అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా? తల్లడిగిన ప్రశ్నకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది వసుధ. అలాగైతే నా కూతురేది? నీతో పాటు ఇంటికి రాలేదు? దారి మధ్యలో వేరే పనుంది, చూసుకొని వస్తాను, నువ్వెళ్ళు అని చెప్పింది. సరేలే, ఇంకెప్పుడు ఏ విషయమైనా మీ అత్తయ్య గారికి చెప్పకుండా ఎల్లకమ్మా. అలాగే నాన్న. ఇంటికొచ్చిన వియ్యంకుడు వియ్యపురాల్ని కనీసం కూర్చోండి అని కూడా అనకుండా కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది భానుమతి. అమ్మా, నాన్న, రండి, ఇలా కూర్చోండి, టీ తీసుకుని వస్తాను మీకు. ఇప్పుడు అవేమీ వద్దమ్మా. ఈరోజు పొద్దున్నుండి నువ్వు బాగా గుర్తొచ్చావమ్మా. అందుకే నిన్ను చూడాలనిపించి అనుకోకుండా ఫోన్ కూడా చేయకుండా బయలుదేరి వచ్చేశాం. అమ్మా, మీరు కూడా నాకు బాగా గుర్తొస్తున్నారు. నాన్న, నన్ను క్షమించండి. నా కారణంగా మా అత్తగారితో మీరు మాట పడాల్సి వచ్చింది అని వసుధ బాధగా అంటుంది. అమ్మా వసుధ, మీ అత్తగారు మా మీద కోప్పడ్డంలో తప్పు లేదమ్మా. కానీ మాకు మీ అత్తగారు నిన్ను అపార్థం చేసుకున్నారన్న బాధే తప్ప ఇంకేమీ లేదు. చూడమ్మా వసుధ, పెళ్ళైన కొత్తలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగడం మామూలే. కానీ మళ్ళీ మీ అత్తారింట్లో నీ వల్ల ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోమా వసుధ. ఇంట్లో అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అలాగేనమ్మా. సరేనమ్మా, వస్తా. ఇక మేము ఊరు బయలుదేరతాం. జాగ్రత్త. అదేంటి నాన్న, మొదటిసారి ఇంటికొచ్చారు, అప్పుడే వెళ్ళిపోతానంటారేంటి? ఈ ఒక్కరోజు ఉండి వెళ్ళండి అంటూ బ్రతిమాలుతుంది అమ్మా నాన్నల్ని వసుధ. అది కాదమ్మా వసుధ, నిన్ను చూడాలనిపించింది. అందులోనూ నిన్ను అల్లుడు గారిని మన ఇంటికి రమ్మని పిలవడానికి ఎలాగూ వద్దామనుకుంటున్నాం. అందుకే వచ్చాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మీ అత్తయ్య గారు మాట్లాడేలా లేరు. అందుకే మిమ్మల్ని పిలవటానికి మరోసారి వస్తామమ్మా అంటూ బయలుదేరటానికి రమణయ్య, సుమిత్ర
లేవబోతూ ఉంటే అప్పుడే బయట నుండి ఇంట్లోకొస్తాడు జనార్దన్. ఇదేంటి, మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే బావగారు. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. ఎక్కడికి బయలుదేరారు? ఈ ఇంటికి వెళ్తున్నాం అన్నయ్య గారు. అదేంటి, అప్పుడే రావటం పోవడం కూడానా? మీరొస్తున్నట్టు మాకు మాట మాత్రం కూడా చెప్పలేదు. అంటే బావగారు, అమ్మాయిని అల్లుడు గారిని మా ఇంటికి పిలుద్దామని వచ్చాం. కానీ మేమొచ్చేసరికి చెల్లెమ్మ మా మీద కోపంగా ఉంది. మీరింట్లో లేరు, అందుకే మరోసారి వద్దామని వెళ్ళిపోతున్నాం అని రమణయ్య అంటాడు. ఈవిడ గారికి మీ మీద కోపం దేనిగంట? ఏదేమైనా ఇంటికొచ్చిన వియ్యంకుల వారిని పట్టించుకోకపోతే ఎలా? అసలేమైందమ్మా వస్తా? వసుదా, ఈ విషయం మీ మావయ్య గారికి తెలీదా? తెలీదమ్మా. ఏమైందమ్మా వసుదా, చెప్పు. జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది వసుధ. ఇక జరుగుతున్నదంతా బయట గోడచాటును నిలబడి చూస్తూ ఉంటుంది కల్పన. ఎంత పని చేసిందా? అసలీ భానుమతికి అప్పుడప్పుడు బుర్ర పనిచేయదు. ఇంత చిన్న విషయానికి మిమ్మల్ని కోప్పడ్డం దేనికి? దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను బావుగారు, మీరేమనుకోకండి. అయ్యో పర్వాలేదులేండి బావుగారు. సరే, మీరు రేపెళ్దురుగాని లోపలికి పదండి అని జనార్దన్ పట్టుబట్టడంతో ఆ రాత్రికి అక్కడే ఉండటానికి ఒప్పుకొని గదిలోకి వెళ్తారు రమణయ్య, సుమిత్ర. ఇక చాలాసేపటి నుండి ఎవరికంటా పడకుండా లోపలికి వెళ్లటానికి ఎదురుచూస్తున్న కల్పన ఇదే సరైన అవకాశం అనుకొని, ఇదే సరైన సమయం, ఎవరు చూడకుండా నా గదిలోకి వెళ్ళిపోవాలి అని అనుకొని దొంగలా తన గదిలోకి వెళ్ళిపోతుంది. కల్పన కోసం ఎదురుచూస్తున్న భర్త రాజేష్, వచ్చావా? నీకోసమే ఎదురుచూస్తున్నాను. నీ ప్లాను సూపర్ సక్సెస్. ఆ విషయం నాకు తెలుసు. అదేంటి, నువ్వింట్లో లేవు కదా, మరి నీకెలా తెలుసు? నేను వసుధ వెనకాలే తనకి తెలియకుండా వచ్చాను. బయట గోడచాటు నుండి జరుగుతున్న తమాషా అంతా చూస్తున్నాను. నీది మామూలు బుర్ర కాదే. మరేమనుకున్నారు? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు మనం మన ఊరికి వెళ్తున్నాం. అదేంటి, అప్పుడే వెళ్ళిపోదామా? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకొక నెల తర్వాత వస్తే బావుంటుంది. కొన్నాళ్ళు దూరంగా ఉండి మా అమ్మ ద్వారా కథ నడిపిద్దాం. లేదంటే మన మీద వసుధకి అనుమానం వస్తుంది. అర్థమైంది. వసుధ మనల్ని మంచివాళ్ళనుకుంటుంది. కానీ ఇదంతా చేస్తుంది మనమే అని తనకి తెలీదు. తనకి నిజం తెలిసేలోగా మంచివాళ్ల ముసుగులో తనతో ఫ్రెండ్లీగా ఉంటూ మనం అనుకున్నట్టు అత్తాకోడళ్ల మధ్య శాశ్వతంగా గొడవలు సృష్టించాలి. అంతేగా? మా అమ్మ మనం చెప్పింది నమ్ముతుంది. ఇటువైపు నుంచి మనకి ఏ ఇబ్బంది ఉండదు. కాని వసుధ తెలివైంది, చదువుకున్నది. ఇదంతా చేస్తున్నది మనవే అని తెలిస్తే తెలివిగా రూటు మార్చేస్తుంది. మనం రాజేసిన నిప్పుని నీళ్లు చల్లి ఆర్పేస్తుంది. సరేలే, రేపే వెళ్దాం. ఇక మరునాడు ఉదయం భానుమతికి, జనార్దన్కి అల్లుణ్ణి, కూతుర్ని వాళ్ళ ఇంటికి పంపమని చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు సుమిత్ర, రమణయ్య. వసుధ మౌనంగా తన బెడ్రూంలో బెడ్ మీద కూర్చుని ఉంటుంది. ఏంటి వసుధ, అలా ఉన్నావు? ఎందుకో మీకు తెలీదా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? కారణం మీరే. నేనా? నేనేం చేశాను? మీ అమ్మ అన్నేసి మాటలంటున్నా కూడా చూస్తూ ఊరుకున్నారు. నన్ను సపోర్ట్ చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూడు వసుధ, ఆ సమయంలో ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. పైగా పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు చిన్నవాళ్ళు కలగ చేసుకోకూడదని మా అమ్మ చెప్పింది. అయినా కారణం తెలియకే కదా మా అమ్మ నిన్ను తిట్టింది. తెలిసాక ఊరుకుంది కదా. అసలు దానికి కారణం మీ అక్కే కదా. కారణం మా అక్కే అని నువ్వు చెప్పకముందు మా అమ్మకి తెలియదు కదా. అసలు బయటికెళ్లే ముందు నువ్వు మా అమ్మతో ఒక మాట చెప్పుంటే ఈ గొడవ జరిగుండేదే కాదు కదా. నేను చెప్తాననే అన్నాను, కాని మీ అక్కే వద్దంది. మా అమ్మ నిద్రపోతుంది, గంటలో వెళ్ళి తిరిగొచ్చేద్దాం, మనం బయటికి వెళ్ళినట్టు కూడా అమ్మకి తెలీదు, ఆ మాత్రం దానికి చెప్పడం ఎందుకు అని అంది. ఒకవేళ మీ అక్క మాట కాదంటే ఆవిడ ఫీల్ అవుతుందేమోనని సరే అన్నాను. అలా అనుకోవటం వల్ల ఇప్పుడు మాటలు పడింది నువ్వు, మా అక్క కాదుగా. సరే, అది వదిలేయండి. ఈ మాత్రం దానికే మొదటిసారి మన ఇంటికొచ్చిన మా అమ్మా నాన్నలతో అత్తయ్య గారు అలా మాట్లాడడం పద్ధతేనా? ఏమో వసుధ, పెద్దవాళ్ళ ఆలోచనలు మనకి తెలియవు కదా.
మా అమ్మ ఏం చేసినా దానికొక కారణం ఉంటుంది. ఊరికే ఏదీ చేయదు. అంతేలేండి, మీకు మీ అమ్మ ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది. నావే తప్పులుగా కనిపిస్తాయి. ఇందులో నేను ప్రత్యేకంగా నిన్ను తప్పు పట్టింది ఏముంది? జరిగిన విషయం అదే కదా సరేలేండి, నాదే తప్పు. ఇంకెప్పుడు అలా చేయను. అని వసుధ అలుగుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం, నీకీ మధ్య చాదస్తం ఎక్కువవుతుంది. ఎన్నాళ్ళు బాగానే ఉన్నావు గదా, కోడలొచ్చాక ఎందుకిట్టా ప్రవర్తిస్తున్నావు? కోడలి ప్రవర్తన ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను. తన ప్రవర్తన బాగుంటే నా ప్రవర్తన కూడా బాగుంటుంది. మన కోడలి ప్రవర్తన బాగోలేక ఏమైందిప్పుడు? మీకు తెలీదా? తెలుసు కాబట్టే అడుగుతున్నాను. అసలు పట్టింపులేని విషయాల్ని ఎందుకంత పెద్దవి చేస్తున్నావు? అలా చేయకపోతే నెత్తినెక్కి కూర్చుంటారు నాన్న అంటూ హాల్లోకొస్తుంది కల్పన. ఓహో, ఇదంతా నీ సలహానా? మీ మంచి కోరే కదా నాన్న. రేపు కోడలు మిమ్మల్ని తనకు నచ్చినట్టు ఆడించకూడదని మీ పైన ప్రేమతో ఇలా చేశాను. ఇంకాపు. ప్రేమతో చెయ్యాలనుకుంటే వేరే విధంగా ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా చెయ్యాలి. ఇట్టా గొడవలు పెట్టి కాదు. కోడలొచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు, అప్పుడే తను అలాంటిదే అని మీరెలా అనుకుంటారు? తెలిసి తెలియకుండా నిర్ణయాలు చేయకండి అని కోపంగా అనేసి జనార్దన్ వెళ్ళిపోతాడు. అమ్మా, మా నాన్న కోడలు పార్టీనే. ఒక్క మాటన్నా ఊరుకోవడం లేదు. కోడలిపై ప్రేమ కారిపోతుంది. కొత్త కోడలు కొత్త మురిపేం కదా, ఆయనకిప్పుడు అలాగే ఉంటుంది. కొన్నాళ్ళు పోయాక కోడలు కొడుకుని చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇంట్లో అందరిపై పెత్తనం చేస్తూ నెత్తి నాట్యం చేస్తుంది చూడు, అప్పుడు తెలుస్తుంది నొప్పి. అప్పటి వరకు మనం ఎన్ని చెప్పినా వినిపించుకోడు. ఇక అది రమణయ్య ఇల్లు. అమ్మాయి వాళ్ళ అత్తగారు కారణం చెప్పకుండా అలా మాట్లాడేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. పెళ్ళై కొన్ని రోజులు కూడా కాకముందే ఇలా అయిందేంటా అని నా పరిస్థితి కూడా అప్పుడు అట్టాగే ఉంది. అంత మంచి జరిగి ఏ పెద్ద గొడవ జరగలేదు కనుక సంతోషంగా ఉన్నాం. అలా కాకుండా ఏదైనా తేడా జరుగుంటే అమ్మో, ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అవును, ఇలాంటి చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివాన్లా మారి కాపురాలు నాశనమైపోతాయి. అవును, మన అనుభవంలో అలాంటివి ఎంతమందేళ్లలో చూడలేదు. రేపమ్మ ఇంటికొచ్చాక తనకి మరికొన్ని జాగ్రత్తలు చెప్పు. అలాగేనయ్యా. మరోపక్క వంటగదిలో ఉన్న వసుధ దగ్గరికి కల్పన వస్తుంది. ఐఎమ్ సారీ వసుధా, నిన్న నా వల్ల నువ్వు చాలా మాటలు పడ్డావని తెలిసింది. ఇంటికి రాగానే మా ఆయన చెప్పాడు. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. పర్వాలేదులే వదినా. అసలు ఆ టైంలో నువ్వు నాకు ఫోన్ చేసి ఉండాల్సింది. నువ్వు మాటలు పడకుండా నేను అమ్మతో మాట్లాడేదాన్ని కదా. అయిపోయిన దాని గురించి ఇంకా ఆలోచించడం ఎందుకులే వదినా. ఈసారి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రాత్రి నిన్ను అలా తిట్టినందుకు మా అమ్మని కూడా చెడామడా తిట్టేశాను. ఇంకోసారి నీతో అలా ప్రవర్తించదులే. ఇక అప్పుడే సూట్ కేస్ తీసుకుని రాజేష్ హాల్లోకొస్తాడు. ఎక్కడికి బయలుదేరుతున్నారు? నాకంటూ అత్తిల్లు ఒకటి ఉంది కదా, ఇక్కడ ఎన్నాళ్ళని ఉంటాను. ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా. పైగా నిన్న జరిగిన దానికి నీకు సపోర్ట్ చేస్తూ మా నాన్న నన్ను ఎన్నేసి మాటలన్నాడో తెలుసా? అదే నా ఇంట్లో నేనుంటే ఈ మాటలు పడేదాన్ని కాదుగా. సారీ వదినా. పర్వాలేదులే వసుదా, మేం వెళ్ళొస్తాం. 2 రోజుల్లో నేను మా పుట్టింటికెళ్తాను. అప్పటి వరకైనా ఉండండి వదినా. లేదులే, ఇప్పుడు వెళ్తాము. మరలా తొందరలోనే ఇంకొకసారి వస్తాం. నీ మాట కాదని వెళ్తున్నందుకు ఏమనుకోకు వసుదా. బాయ్. నువ్వేమీ బాధపడకు చెల్లమ్మా. తన కోపం తగ్గాక మళ్ళీ వస్తాంలే. కల్పన పట్టుబడితే వదలదు. అలాగే అన్నయ్య గారు. తర్వాత జనార్దన్ భానుమతికి కూడా చెప్పటానికి వెళ్తారు కల్పన రాజేష్. అదేంటమ్మా, ఇంకొక 4 రోజులు ఉండెళ్ళొచ్చు కదా. పర్లేదులేమ్మా, పుట్టింట్లో ఆడపిల్ల ఎక్కువ రోజులుంటే మర్యాద ఉండదు. మేం వెళ్తాము. అదేంటమ్మా అంత మాట అన్నావు? మీరు మరోలా అనుకోకండి అత్తయ్య, మళ్ళీ వస్తాన్లే అని రాజేష్ అన్నప్పటికీ భానుమతి ఎంతగా బ్రతిమిలాడినా కల్పన రాజేష్ వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్తారు. ఏంటే అలా ఉన్నావు? ఇంకెలా ఉండమంటారు? నా కూతుర్ని పంపించేశారుగా మీ కోడల కోసం. ఎక్కడికెళ్ళింది? ఎక్కడికెళ్ళిందా? దానింటికి అది వెళ్ళింది. మంచిదేగా, దానింట్లో అది ఉంటే ఏ గొడవలు ఉండవు. పైగా అలా ఉంటేనే ఆడపిల్ల పట్ల ఇంటి కోడలికి మర్యాద ఉంటుంది. ఏమిటి
ఆవిడ నా కూతురికి మర్యాద ఇచ్చేది? అలా అంటావేంటే? ఎప్పటికైనా నీ తర్వాత మన కోడలే గదా ఈ ఇంటికి పెద్ద. మన తదనంతరం మన కోడలు అనుమతితోనే మన అమ్మాయి కూడా పుట్టింటికి రాగలదు. ఆ విషయం మర్చిపోకు. నా కూతురికి అంత కర్మ ఎప్పటికీ పట్టదు. మరి అలా అనుకునేదానివి కూతురు తన ఇంటికి పోయిందని ఎందుకు బాధపడుతున్నావు? సంతోషంగా ఉండొచ్చు కదా. మనసులో ఒకటి పెట్టుకొని బయటకోటి మాట్లాడకు. నా బాధ అమ్మాయి వెళ్ళిపోయినందుకు కాదు, మీరు తిట్టడం వల్ల వెళ్ళిపోయినందుకు. అది కూడా నిన్నగాక మొన్నొచ్చిన కోడల కోసం. నిన్నగాక మొన్నొచ్చిన 10 సంవత్సరాల క్రితం వచ్చినా కోడలు కోడలి గదా, తేడా ఏమీ ఉండదు. ఆ విషయం తెలుసుకుని మసులుకుంటే మన ఇద్దరికీ మంచిది. ముసలి వయసులో కాస్త పట్టించుకొని ప్రేమగా చూసుకుంటుంది మనల్ని. లేకపోతే ఏం చేస్తుందంట? ఏం చేస్తుందో కోడళ్ల బారిన పడి నానా హింసలు పాట్లు పడుతున్న అత్తల్ని వెళ్ళి అడుగు, నీకు అర్థమవుతుంది. ఇక ఆ మాటకి భానుమతి ఏమీ మాట్లాడదు. ఓ 2 రోజుల తర్వాత కూతుర్ని అల్లుణ్ణి తీసుకువెళ్ళటానికొస్తాడు రమణయ్య. మావయ్య గారు, బ్యాంకు వాళ్ళు సెలవులివ్వను అంటున్నారు. నేను రేపు బ్యాంకు నుండి నేరుగా మీ ఇంటికొస్తాను. ఇప్పుడు మీరు వసతిని తీసుకుని వెళ్ళండి అని తల్లి చెప్పమన్నట్టు చెప్తాడు మనోజ్. అదేమిట్రా, ఇలాంటప్పుడు కూడా సెలవులివ్వకపోవడం ఏంటి? నిన్ను తీసుకెళ్లాలని మీ మామగారు వస్తే అలా చెప్తే ఏం బాగుంటుంది? నన్నొచ్చి మీ మేనేజర్తో మాట్లాడమంటావా? వాడిబ్బందులు ఆడుకుంటాయి. ఇంట్లో ఉండి మీకేం తెలుస్తాయి? మీరెళ్ళి అడిగితే అబ్బాయికి విలువ ఏముంటుంది? పర్వాలేదులే బావుగారు. అల్లుడు గారు, మీ ఇష్టం, మీరు చెప్పినట్టుగానే రండి అని చెప్పి రమణయ్య కూతుర్ని తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు. వస్తానత్తయ్య గారు, వెళ్ళొస్తాను మావయ్య గారు. భానుమతి ఏమీ మాట్లాడదు. ఏమిటే, కోడలు వెళ్ళొస్తాను అని చెప్తుంటే బెల్లం కొట్టిన రాయిలాలా ఏమీ మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? వెళ్ళొద్దంటే ఆగుతుందా ఏంటి? మీ అత్తయ్య సంగతి నీకు తెలిసిందే కదమ్మా. దాని మాటలు నువ్వు పట్టించుకోకమ్మా. క్షేమంగా వెళ్ళిరా. ఇదిగో ఈ డబ్బులు నీ దగ్గరుంచుకో. వద్దు మామయ్య గారు, నాకేం ఖర్చుంటుంది? ఏదో ఒకదానికి పనికొస్తాయి గాని నీ దగ్గరుంచుకో అమ్మా అని కోడలి చేతిలో కొంత డబ్బు పెడతాడు జనార్దన్. కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాడు రమణయ్య. అమ్మా, ఎందుకు నన్ను అలా చెప్పమని చెప్పావు? నేను తనతో వెళ్తే ఏమవుతుంది? పాపం నేను తన వెంట వెళ్ళకపోయేసరికి చాలా బాధపడింది వసుధ. ఒరే నానా, అలా ఆలోచిస్తే రేపు నువ్వు బాధపడాల్సి వస్తుందిరా. మొగుడెప్పుడూ పెళ్ళాం చేతిలోకి వెళ్ళకూడదు. పెళ్ళాన్ని మొగుడు చెప్పు చేతల్లో ఉంచుకోవాలి. దానికి ఇప్పుడు నేను వసుధ వెంట వెళ్ళడానికి సంబంధం ఏంటమ్మా? ఏమీ లేకపోయినా ఏదో కారణం ఉన్నట్టు, చిన్న చిన్న విషయాలకు కూడా అలక బూనినట్టు బెట్టు చేసే అల్లులకే ఎక్కువ భయపడతారా అత్తమామలో. భయం ఎంత ఎక్కువగా ఉంటే అల్లుడికి అంత ఎక్కువ గౌరవం ఉంటుంది. కానీ వసుధ వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచివారిలా ఉన్నారమ్మా. నువ్వలా అనుకోబాక. కొత్త అల్లుడు కాబట్టి అలాగుంటారు. వాళ్ళని అలా ఉంచినంతకాలమే అత్తారింట్లో నీ మాట సాగేది. పెళ్ళం కూడా నీ చెప్పు చేతల్లో ఉండేది. అసలింతకుముందు నేను ఏం చేసినా ఎదురు అడిగేవాడివా, కాని ఇప్పుడు చూడు, ఎదురుగా ప్రశ్నిస్తున్నావు. అదే మార్పంటే. అది నీకు తెలియకుండా వస్తుందరా. అదే నా భయం అంతా. ఇక అప్పుడే అక్కడికొచ్చిన జనార్దన్, అవునా, మరి మన పెళ్ళైన కొత్తలో నన్నెందుకు మీ అమ్మా నాన్న విషయంలో అలా ఉండకూడదని చెప్పావు? ఆ మాటకి గతుక్కుమంటుంది భానుమతి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. గాడిద గుడ్డేం కాదు. కొడుకు కాపురాన్ని నాశనం చేయడానికి తయారవుతున్నావా? ఇన్నాళ్ళు బాగానే ఉన్నావు గదే, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు? మీ నాన్నకి నా బాధ అర్థం కాదులేరా. నేనేం చేసినా నీ మంచి కోసమేరా నాన్న. నన్నెవరు అర్థం చేసుకున్నా చేసుకోపోయినా నువ్వు అర్థం చేసుకుంటే చాలు అని లోపలికి వెళ్ళిపోతుంది భానుమతి. తండ్రి చెప్పిన మాటలు పట్టించుకోకుండా మనోజ్ కూడా బ్యాంకుకు వెళ్ళిపోతాడు. ఇక అది రమణయ్య ఇల్లు. అదేంటండి, అల్లుడుగారేరి? అమ్మాయిని ఒక్కదాన్ని తీసుకొచ్చారేమిటి? ఏమిటమ్మా, మీ ఆయన రాలేదా? మా ఆయనకి వాళ్ళ బ్యాంక్ మేనేజర్ గారు సెలవు ఇవ్వనని చెప్పారంటమ్మా. అందుకని బ్యాంక్ అయిపోయిన తర్వాత సాయంత్రం నేరుగా మన ఇంటికి వస్తానని చెప్పారు. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తానంటే సెలవివ్వని మనిషి ఏం మేనేజర్ అమ్మా? అసలు అతనికి పెళ్లి పెటాకులు లాంటివి ఏమైనా ఉన్నాయా? అమ్మా వసుధ, నాకైతే మీ ఆయన చెప్పింది నిజం అనిపించటం లేదు. మనతో రాకుండా తప్పించుకోవడానికి వాళ్ళ మేనేజర్ మీదకి తోసేశాడేమో.
లేదు నాన్న, ఆయన అలాంటి వారు కాదు, అబద్ధాలు చెప్పరు. నేను కూడా మీ ఆయన అంటం లేదమ్మా. మీ అత్తగారున్నారు కదా, ఆవిడే కొడుకు చేత అలా చెప్పించుంటుందని నాకు అనిపిస్తుంది. ఇక అదైతే నాకు తెలియదు నాన్న. మీరు చెప్పినట్టు కూడా జరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆయన వాళ్ళ అమ్మ ఏది చెప్పినా వింటారు, ఆవిడ మాటని జవదాటరు. అయినా కొడుకు చేత అబద్ధం చెప్పించవలసిన అవసరం ఆవిడకేముంది? కొడుకు వస్తున్నది భార్య తల్లిగారింటికే కదా. అమ్మాయి వాళ్ళ అత్తగారు కొంచెం పట్టింపు మనిషిలాగా ఉంది. మొన్న జరిగిన విషయం పట్ల ఆవిడికి ఇంకా కోపం తగ్గలేదనుకుంటా. ఆ విషయమే మనసులో పెట్టుకుందేమో అనుకుంటున్నాను. అవునా? అయినా ఆ విషయంలో తప్పు ఆమె కూతురుదేనని చివరికి తెలిసిపోయింది కదా. మన అమ్మాయి తప్పు లేకుండా ఆవిడ అన్నేసి మాటలన్నా మనం తిరిగి ఏమీ మాట్లాడలేదు. అలాంటప్పుడు ఇంకా లేనిపోనివేవో మనసులో పెట్టుకొని పట్టించుకోవడంలో అర్థం ఏమిటటా? ఏమో, ఆవిడ ఆలోచనేంటో మనకేం తెలుసు. ఎంతైనా అల్లుడుగారి తల్లిగారు కదా. ఏమీ లేకపోయినా ఏదో విధంగా తప్పులెతుకుతూ ఉంటారు. తప్పదు, మనమే సర్దుకుపోవాలి. అదేమిటి నాన్న, అది కరెక్ట్ కాదు కదా. తప్పేదైనా ఉంటే మొహానే చెప్పాలి, అంతటితోనే వదిలేయాలి. అంతేగాని ఇలా ప్రవర్తిస్తే ఎలా కుదురుతుంది? తప్పు లేకపోయినా ఎందుకు సర్దుకోవాలి? అదేనమ్మా సంసారం అంటే. అర్థం పర్థం లేని చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తూ ఉంటాయి. వాటిని తెలివిగా సమసిపోయేలా చేయడమే తెలివైన సంసారుల లక్షణం. ఇంకో మాట తల్లి, ఒకసారి సమసిపోయిన గొడవ మళ్ళీ తిరిగి రాదనుకోవడానికి కూడా లేదు. ఎప్పుడోకప్పుడు రాజుకునే అవకాశం కూడా ఉంది. వాటికి ప్రత్యేకంగా కారణాలంటూ ఏమీ అవసరం లేదు. సందర్భం ఉంటే చాలు. ఒక విషయం నాకు అర్థం కాలేదమ్మా. ఆ రోజు తప్పంతా తన కూతురిదని తెలిసినా కూడా కల్పన వదిన ఇంటికొచ్చాక తనని ఒక్క మాట కూడా అనలేదు మా అత్తయ్యగారు. అసలు అలాంటి గొడవే జరగనట్టుగా చాలా సైలెంట్గా ఉన్నారు. ఎందుకని? ఎందుకంటే కల్పన మీ అత్తగారికి కూతురు, నువ్వు కోడలివి కాబట్టి. ఇద్దరిలో తేడా ఏముంటుంది? తప్పు ఎవరిదైనా ఒకటే కదా. ఒకటే కాదమ్మా, ఏ విషయంలోనైనా అత్తగారింట్లో కోడలికి బాధ్యత ఉంటుంది, కూతురికి భరోసా ఉంటుంది. అదే తేడా. అర్థం కాలేదమ్మా. కూతురు చేసిన తప్పుల్ని చూసి చూడనట్టుగా వదిలేస్తారు పుట్టింటాళ్ళు. కానీ అవే తప్పులు కోడలు చేస్తే పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఆ విషయం నువ్వు గమనించి నడుచుకోవాలి తల్లి. అలాగా? సరేనన్నా. చూడమ్మా, కోడలెంత బాగున్నా అత్తలకి నచ్చరు. ఏదో విధంగా తప్పులెతికి దెప్పి పొడుస్తూనే ఉంటారు. నిన్ను అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా నీ భర్త. అదే జరిగితే నీ సంసారానికి ఎటువంటి డోకా ఉండదు. నాకర్థమైందమ్మా. ఇక అది కల్పన ఇల్లు. ఎవండి, ఈరోజు మా తమ్ముడు వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నాడంట. మనం కూడా వెళ్దాం. అదేంటి, అలాంటప్పుడు ఇటు రావటం ఎందుకు? నేరుగా వసుదతో పాటు అటు వెళ్తే పోయేది కదా. ఏ సందర్భానైనా ఎలా క్యాష్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు చెప్పినట్టు వినండి. అంతేగా అంతేగా, నువ్వేదంటే అదే, నువ్వేం చెప్తే అదే కరెక్టు. పద వెళ్దాం. వెంటనే తల్లికి ఫోన్ చేస్తుంది కల్పన. అమ్మా, నువ్వేం భయపడకు. తమ్ముడికి కాపలాగా అక్కడికి మేం వెళ్తున్నాంలే. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది. ఇక రాజేషు కల్పన ఇద్దరు వసుధ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. మరోపక్క వసుధ వాళ్ళ పొరుగింటావిడ లలిత, ఇదేమిటమ్మాయి, మీ అత్తింటి వాళ్ళు ఎవరో రాకుండా నువ్వొక్కదానివే వచ్చావు. కనీసం మీ ఆడపడిచైనా వెంట రావాలి కదా. ఇలా ఒక్కదాని వస్తే నలుగురు ఏమనుకుంటారు? అందుకే కదా వచ్చాను అని కల్పన అన్న మాటలు వినపడ్డంతో వెనక్కి తిరిగి కల్పనని చూస్తుంది వసుధ. కల్పనని చూడగానే ఎంతో సంతోషపడుతుంది. మా ఇంటి కోడల్ని అలా ఒంటరిగా ఎలా పంపిస్తాం? కొంచెం పనుండి మేం వెనకొస్తున్నాం. థ్యాంక్ యూ వదిన వచ్చినందుకు. బయటికి చెప్పలేదు కానీ ఎవరూ నా వెంట రాకపోయేసరికి చాలా వెలితిగా అనిపించింది. మా ఇంటి కోడలి మనసు ఆ మాత్రం తెలుసుకోలేనా? మా చెల్లెమ్మకి ఎటువంటి లోటు రాకూడదని నేను కూడా వచ్చేసానమ్మా థ్యాంక్ యూ అన్నయ్య గారు. రెండో దిన లోపలికి వెళ్దాం అని చెప్పి ఇద్దరినీ లోపలికి తీసుకుని వెళ్తుంది వసుధ. కల్పన రాజేష్ వచ్చిన కొద్దిసేపటికి మనోజ్ అత్తారింటికొస్తాడు. రండల్లుడు గారు, కూర్చోండి. అమ్మాయ్,
అల్లుడు గారికి వేడి నీళ్ళు సిద్ధం చేయి, స్నానం చేస్తారు. ఏమేవ్ సుమిత్ర, త్వరగా వంటగానేవ్. అలా అక్కడ ఉన్న 3 రోజులు అల్లుణ్ణి, కల్పనని, రాజేష్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అతిథి మర్యాదలన్నీ చేస్తారు. కల్పన కూడా తమ్ముణ్ణే అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. మరోవైపు అవకాశం దొరకటంతో రాజేషు కడుపు నిండా లాగిస్తూ ఉంటాడు. 3 రోజులు అయిపోవటంతో కూతురిని అత్తారింటికి పంపిస్తూ సుమిత్ర, రమణయ్య, జాగ్రత్త తల్లి, మేం చెప్పిన ప్రతి మాటని గుర్తుంచుకొని మసలుకో. అలాగేనమ్మా. ఏం మాట్లాడాలన్నా ఆచితూచి ఆలోచించి మాట్లాడమ్మా. అలాగే నాన్నా. సరే వసుదా, మేము ఇటునుంచిట్టు మా ఇంటికి వెళ్ళిపోతాం. అలాగే వదినా. వెళ్ళొస్తాం బాబాయ్ గారు, పినిగారు వెళ్ళొస్తాం అని రమణయ్య, సుమిత్రలకి కూడా చెప్పి రాజేష్, కల్పన బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక వసుధ కూడా మనోజ్తో కలిసి అత్తారింటికి వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. కల్పన తన భర్తతో మళ్లీ తల్లిగారింటికొస్తుంది. అలా నెలలో 20 రోజులు తల్లిగారింట్లో, ఓ 10 రోజులు మాత్రమే వాళ్ళింట్లో ఉండేది కల్పన. ఒకరోజు వసుధ కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తుంది. వసుధ ఇరుగు పొరుగు వాళ్లైన కామాక్షి, కనకం అక్కడ ఉంటారు. అవునమ్మాయి, కూరగాయలకి నువ్వు రాకపోతే ఏమిటి? మీ ఆడపడుచు ఖాళీగానే ఉంది కదా, ఆవిడగారిని పంపించకూడదు. ఆమె ఎందుకు వస్తుంది? ఆవిడగారు వస్తానన్నా వాళ్ళమ్మ పంపించొద్దు. మరి బాగా చెప్పావు కనకం. అమ్మాయి వసుదా ఇంటి పనుల్లో ఏమైనా సహాయం చేస్తుందా? మొత్తం నీ మీదే వదిలేస్తుందా? 4 రోజులు ఉండిపోదామని వచ్చే ఆడపడుచుకి పని చెప్తే ఏం బాగుంటుంది పిన్నిగారు? 4 రోజులేమిటి? ఆ కల్పన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. పుట్టిల్లే ఆవిడికి అత్తిల్లు. నీ మొగుడి సంపాదన మొత్తం కూతురికే దోచి పెడుతుంది మీ అత్తగారు. అయినా ఆవిడకంటూ ఒక ఇల్లు ఏడ్చి చచ్చింది కదా, ఇక్కడ పడుండడం ఎందుకు? పైగా మొగుడితో సహా ఇక్కడే ఉంటుంది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. కొత్తగా పెళ్ళైన దానివి, పైగా చూడ్డానికి అమాయకపు పిల్లలా ఉన్నావు. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే రేపు నీకు నీ పిల్లలకి పైసా మిగలదు. నీ మంచి కోరే చెప్తున్నావు, ఆలోచించుకో అని అనేసి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వారి మాటలు వసుధలో ఆలోచన రేకెత్తిస్తాయి. అవును, వాళ్ళు చెప్పిందంతా నిజమే. వదిన ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం భర్తతో వసుధ ఇలా అంటుంది. ఏవండి, మీ అక్క బావగారు గురించి నలుగురు చాలా చులకనగా మాట్లాడుకుంటున్నారు. దేని గురించి? పెళ్ళై కూడా వదిన వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మన ఇంట్లో ఉంటున్నారని. మన సొమ్ము మనం తింటూ కూడా ఇలా నలుగురితో మాటలు పడ్డం ఎందుకు చెప్పండి? ఒకవేళ వదిన గారికి అక్కడ జరుగుబాటు సరిగా లేకపోతే నెల నెలా మనమే డబ్బులు పంపిద్దాం. ఏదేవైనా వాళ్ళు అక్కడుంటేనే గౌరవం. ఏమంటారు? ఏమో వసుధా, ఇవన్నీ నాకేం తెలీదు. అన్ని విషయాలు అమ్మకే బాగా తెలుసు. ఆవిడ చూసుకుంటుందిలే. బయట వాళ్ళేమనుకుంటే మనకెందుకు చెప్పు అని ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు మనోజ్. వారి మాటలు చాటుగా ఉండి వింటుంది కల్పన. అమ్మో, ఇది సొంతంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇదిలాగే పోతే నా నోట్లో మట్టే అని కల్పన తన మనసులో అనుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి ఇంకా ఇంకా వసుధపై తల్లికి లేనిపోనివి ఎక్కించి చెప్పటం మొదలు పెడుతుంది కల్పన. దానికి ఆజ్యం పోస్తూ ఉంటాడు రాజేష్. ఈ విషయం తెలుసుకుంటుంది వసుధ. ఏమిటొదినా మీరు చేస్తుంది? నాపై అత్తయ్య గారికి లేనిపోనివి చెప్తారా? అయినా నేను మిమ్మల్ని ఏమన్నానని అలా చేస్తున్నారు? నువ్వు మనోజ్తో మాట్లాడిన మాటలు మాకు తెలియవనుకున్నావా? నా పెళ్ళాం చాటుగా ఉండి మొత్తం వినింది. అందులో తప్పే ఉంది? మీ మంచి కోరే కదా చెప్పాను. నువ్వు కోరే మంచి ఏమిటో మాకు బాగా తెలుసులే. అదేంటో దినా అలా విరుపుగా మాట్లాడతావు? ఇన్నాళ్ళు మీరు మంచివాళ్ళు అనుకుని పొరపడ్డాను. మంచివాళ్ళం కాబట్టే ఇంకా ఇక్కడ కాపురం చేస్తున్నావు. లేదంటేనా ఎప్పుడో నీ పుట్టింటికి తరిమేసేదాన్ని. ఆ మాటకి వసుధకి కోపం వస్తుంది. తరమడానికి మీరెవరు? ఇది నా ఇల్లు. అప్పుడే అక్కడికొస్తుంది భానుమతి. కోపంగా కోడలి జుట్టు పట్టుకుంటుంది. ఏంటే నా కూతురి మీదే తిరగబడుతున్నావు? ఎక్కడుంది నీకిక్కడ ఇల్లు? ఇది నా ఇల్లు. నా తర్వాత ఈ ఇల్లు నా కూతురి పేరు మీద పెడతాను. ఏం చేస్తావే? ఇక్కడుండాలంటే మేం చెప్పినట్టు వింటూ నోరు మూసుకొని పడుండాలి. అప్పుడే బ్యాంకు నుంచి ఇంటికొచ్చిన మనోజ్ ఆ దృశ్యం చూస్తాడు. మిగతా భాగం పెళ్లి ఫుల్ వీడియో 2లో చూడండి.